అమరావతిలో భవన నిర్మాణాలు పునఃప్రారంభమవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణాలు 65% పూర్తయ్యాయి. 524 కోట్ల 70 లక్షల అంచనాలతో 2014లో ప్రారంభమయ్యాయి. 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మాణం జరుగుతోంది. టవర్కు 24 ఫ్లాట్స్గా మొత్తం 432 ఫ్లాట్స్ అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. అమరావతి రీజియన్ డెవలప్మెంట్లో అనేక భవన సముదాయాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనేవి కీలకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పర్మనెంట్ సెటప్ని ఏర్పాటు చేసింది అమరావతిలోన. ఇప్పుడు నా ఎడం చేతి వైపు కనిపిస్తున్నది ఎమ్మెల్యే క్వార్టర్స్, మరోవైపు నా కుడి చేతి వైపు కనిపిస్తున్నది ఎమ్మెల్సీ క్వార్టర్స్. టోటల్గా 12 అంతస్తుల్లోన దాదాపుగా 6 టవర్స్గా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం అంటే గత ప్రభుత్వం పనులు చేపట్టిన తర్వాత మధ్యలో ఆగిపోయింది కాబట్టి కేవలం 62 నుంచి 65% పనులు మాత్రమే జరిగాయి. ఇదంతా ఒక జంగిల్ ఉండేది, ఇప్పుడు క్లియర్ చేశారు. ఇప్పుడు మాత్రమే పనులు పునఃప్రారంభం జరుగుతుంది. మనం ఒక్కసారి ఆ భవనాలకు సంబంధించిన పనులు చూడొచ్చు. అంటే టోటల్గా మనం చూస్తుంది 12 అంతస్తుల భవనాలు మనకి కనిపిస్తున్నాయి. ఇది ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవి మనం చూస్తున్నాం. అక్కడ పైకి కాంక్రీట్ కావచ్చు, మిగతా అవన్నీ తరలిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇది మైవాన్ టెక్నాలజీ, అంటే షేర్వాల్ టెక్నాలజీగా దీన్ని చెప్తారు. దీనికి ఎక్కడా కూడా ఇటుకలు వంటి ఏముండదు. తర్వాత పూర్తిగా అంటే గోడల్లో ఇటుకలు ఉపయోగించడం అటువంటి లేకుండా పూర్తి కాంక్రీట్తో వేసింది. అంటే భూకంపాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి దేన్నైనా తట్టుకునేలాగా. అంటే ముందుగానే కిటికీల దగ్గర నుంచి, బెడ్రూముల దగ్గర నుంచి, వైరింగ్ దగ్గర నుంచి అన్నింటికీ కూడా పూర్తిగా దాన్ని ఒక డిజైన్ చేసిన తర్వాత మాత్రమే ఈ టెక్నాలజీలో చేస్తారు. మనకు కనిపిస్తుంది ఎమ్మెల్సీ క్వార్టర్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇందులో 6 టవర్లు అవి మొత్తం చూస్తున్నాం. ఈ 6 టవర్లు ఇటువైపు మనకి కనిపిస్తుంది ఎమ్మెల్యే క్వార్టర్స్. ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా 6 టవర్లుగా ఉన్నాయి, 12 అంతస్తుల్లో కనిపిస్తుంది. మొత్తం టోటల్గా ప్రతి టవర్లో కూడా 23 ఫ్లాట్లు ఉన్నాయి. అంటే టోటల్గా మనం చూసుకుంటే 276 ఫ్లాట్స్ అనేవి మనకి ఈ ఫ్లాట్లు కనిపిస్తున్నాయి. అంటే ఈ అపార్ట్మెంట్లు 276 అంటే 175 మంది ఎమ్మెల్యేలు మరియు తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించిన ఈ 276 ఏదైతే భవనాలు అనేవి కనిపిస్తున్నాయి, ఒక్కొక్కటి కూడా 3500 SFT, అంటే చాలా సువిశాలంగా ఉండేలాగా. అంటే మిగతాది వాళ్ళందరికీ మంత్రులకు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి కావచ్చు వేరే చోట కేటాయింపు జరుగుతుంది. కానీ కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఈ కేటాయింపులు అయితే ఇక్కడ చేశారు. ఇప్పుడు ఈ పనులు ఇప్పటికే అమరావతి పనులు పునఃప్రారంభం జరుగుతుంది కాబట్టి వీటిని కూడా ఆ పనులు ప్రారంభించారు. ఏదైతే ప్రధాని టోటల్గా జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమీక్షించడంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు మిగతా అనేక పనులు ఉన్నాయి. అందుకని శరవేగంగా ఇక్కడ ఏదైతే 65% లోపు మాత్రం ఉన్న పనుల్ని పూర్తి చేయడం కోసం మొత్తం పనులు ప్రారంభించారు. ఇవి దాదాపుగా కొద్ది రోజుల్లోనే ఈ క్వార్టర్ సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి అనేది అధికారులు చెప్తున్నారు. ఇంతకీ ఆ ఫ్లాట్స్ ఇన్సైడ్ ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసెస్ ఈ 3 కూడా ఒక కాంపౌండ్ లాగా ఉన్నాయి. ఇందులో ముందుగా మనం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇవి కూడా దాదాపుగా 12 అంతస్తులు చొప్పున దాదాపు 6 టవర్లు ఎమ్మెల్యే, 6 టవర్లు ఎమ్మెల్సీ. దాదాపుగా ఇవి రెండు కూడా 12 టవర్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లో కూడా 12 టవర్స్లో కూడా S+ మనకి 23 అంటే కింది దాంతో కలుపుకొని దాదాపుగా 24 ఫ్లాట్లు అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేనున్నది ఆల్ ఇండియా సర్వీసెస్, అంటే IPSలు, IASలు, IRSలు ఇలాగ అందరూ సర్వీసులు ఉన్న వాళ్ళ కోసం తయారు చేసింది. ఇవి 6 టవర్లు. మనం ఒకసారి ఆ టవర్లు భాగాన్ని మనం చూస్తున్నాం. ఇవి కూడా దాదాపుగా 6 టవర్లు. అంటే టోటల్గా ఈ మొత్తం IASలు, ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే 18 టవర్స్. 18 టవర్స్లో కూడా S+23 అంటే టోటల్గా మనకి 432 ఫ్లాట్లు అనేవి మనకి ఇందులో కనిపిస్తున్నాయి. టోటల్గా ఇవి 524.70 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం ప్రాజెక్ట్ అనేది 2014లో ఇది ప్రారంభమైంది. దాదాపు 5 ఏళ్ల పాటు నడిచిన తర్వాత కేవలం మొత్తం 5 ఏళ్ల కాలంలో కూడా మనకి 62 నుంచి 65% పనులు మాత్రమే ఇక్కడ పూర్తయ్యాయి. ఆ తర్వాత 5 ఏళ్ల కాలం పాటు ఏ పనులు లేకుండా ఆగిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్లాట్లకు సంబంధించి మొత్తం టోటల్గా 444 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం అప్పుడు ఖర్చు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభం చేస్తుంది కాబట్టి ఈ పనులు అనేవి మనకు కనిపిస్తున్నాయి. టోటల్గా ఇప్పుడు మనం ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ క్వార్టర్స్లోన ఒక్కొక్క అంటే దాదాపు మనకి 432
ఫ్లాట్లకు సంబంధించి చాలా విశాలంగా అంటే దాదాపు 3500 ఎస్ఎఫ్టీ మనకి ఒక్కొక్క ఫ్లాట్లో కూడా కనిపిస్తుంది. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఈ క్వార్టర్స్లో ఉన్న 3200 ఎస్ఎఫ్టీ అనేది మనకి టోటల్గా ఈ ఫ్లాట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ఫ్లాట్ల లోపల ఎలా ఉంది? దాదాపుగా మనకి 65% పూర్తయ్యని చెప్తున్నా, కొన్ని ఫ్లాట్లలో మాత్రం దాదాపుగా 80% కూడా పనులు పూర్తయినాయి. ఎందుకంటే 1-2 ఫ్లాట్లలోన కొంత పనులు అప్పుడే చేశారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో కూడా కొంత జంగిల్ క్లీనెస్తో పాటు కొన్ని పనులు చేపట్టారు. లోపల ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం. మనం ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించిన ఫ్లాట్ల లోపలికి వెళ్తున్నాం. అన్నీ కూడా 3500 ఎస్ఎఫ్టీ. ఈ ఎస్ఎఫ్టీలోన ఒకసారి మనం ఇది ఫస్ట్ ఏదైతే మనం ఎంటర్ అవుతున్నామో ఇది సిట్అవుట్ మనకి. అంటే టోటల్గా ఈ సిట్అవుట్ 3500 ఎస్ఎఫ్టీలో కూడా ఫస్ట్ ఈ రైట్ ఒక తీసుకుంటే దీంట్లో బాల్కనీ, అంటే చాలా సువిశాలమైన బాల్కనీ మనకు కనిపిస్తుంది. ఒక బాల్కనీ నుంచి చూసుకుంటే మిగతా ఏవైతే టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ అన్నీ కూడా చూడడానికి మనకి ఏదైతే ఇది కనిపిస్తుంది ఈ బాల్కనీ నుంచి ఇంకా కొంచెం లోపలికి మనం అంటే ఈ సిట్అవుట్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఒక ఎల్ షేప్లోన పెద్ద హాల్ కనిపిస్తుంది. ఎల్ షేప్ హాల్గా మనం చూడవచ్చు. ఇది లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ హాల్ అంతా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం ఒకసారి చూడొచ్చు. ఇంత విశాలమైన హాల్ అనేది టోటల్గా మనకి కనిపిస్తుంది. హాల్తో పాటు ఒక ట్రిపుల్ బెడ్రూమ్, ఒక మనకి ముందు కనిపిస్తుంది ఒక బెడ్రూము, తర్వాత ఒక బెడ్రూము, మనకి ఈ కారిడార్ లోపల నుంచి కనిపిస్తున్నది ఒక బెడ్రూమ్గా కనిపిస్తుంది. ఇలాగా అన్ని మొత్తం దాదాపుగా ఉన్న 432 ఫ్లాట్లలో కూడా 3500 ఎస్ఎఫ్టీ చొప్పున ఈ ఫ్లాట్లన్నీ అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, లేకపోతే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు కావచ్చు, ఇలా ఈ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు 65% టోటల్గా మనం అనుకుంటున్నట్టు అంటే 524,70,00,000 ఏదైతే వ్యయంతో ఇవి చేపట్టారో వీటికి సంబంధించి మిగతా పనులు దాదాపుగా పూర్తవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పనులను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే పునఃప్రారంభం మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుంది కాబట్టి ప్రారంభం అయిన తర్వాత ఇవి ఈ సంవత్సరం అంతానికి పూర్తి చేయాలనేది. ఎందుకంటే దాదాపుగా ఈ క్వార్టర్స్ అన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఇవి పూర్తవడం కోసం ఈ సంవత్సరం అంతానికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ప్రభుత్వం వీటన్నిటి పూర్తి చేస్తుంది. ఇందులో కీలకంగా అమరావతిలోన అధికారులకు సంబంధించి, మిగతా అధికారులకు సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించి, గృహ సముదాయాలకు సంబంధించిన పూర్తి వివరాలు.